ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభం చేయాలన్న ఆలోచనతో గతంలోనే ఇక్కడ సుమారుగా 150 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా మీరు చూస్తుంటారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, అతి నిరుపేద కుటుంబాలు. కనీసం వాళ్ళకి సరైనటువంటి ఇల్లు సదుపాయం కూడా ఇక్కడ లేదు. మరి వారందరినీ కూడా తొలగించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో గతంలో ఇక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి అండగా కూడా నిలబడడం జరిగింది. సో ఈ 150 మందికి మీరు ఏదో ఒక హౌస్ చూపించండి. అంటే ఇప్పుడు 6 అంకణాల హౌస్, 6 అంకణాల స్థలం లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 70 to 80% కంప్లీట్ అయి ఉన్నాయి ఇల్లులన్నీ కూడా. అది కంప్లీట్ చేయించేసి వీళ్ళందరినీ పంపిస్తామంటే తప్పకుండా మేము కోఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది. వీరందరినీ ఇక్కడి నుంచి పంపించడంలో మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది. ఒకవేళ కనుక అవి కనుక పాసిబిలిటీ లేకపోతే వెంకటేశ్వరపురం దగ్గర కానీ అట్లా కొన్ని దగ్గరలో టిట్కో హౌసెస్ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిరుపేదలకి ఇవాళ 300 SFT అని చెప్పి పెట్టుకుని ఉన్నాం. అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఇల్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 300 ఇల్లు దాకా కూడా 300 SFT ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 150 కుటుంబాలకి అక్కడ మీరు శాంక్షన్ చేసినా పర్వాలే. సో టిట్కో హౌసెస్ మీరు శాంక్షన్ చేసినా, లేకపోతే ఈ 6 అంకణాల్లో ఉన్నటువంటి ఆ హౌస్ ని కంప్లీట్ చేసి ఇచ్చినా వీరందరూ కూడా ఇక్కడి నుంచి పోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలనుకుంటే మాత్రం ఆ నిరుపేదలతో పాటు అండగా నిలబడడానికి నెల్లూరు నగరం అంతా కూడా అండగా ఉంటుందని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడడంలా, పార్టీలకు అతీతంగా ఆ నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడడం జరుగుతుంది. దయచేసి చెప్తా ఉన్నాము, ఆ 150 కుటుంబాలకి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్, మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు చూపించేంత వరకు వారిని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేసుకుంటా ఉన్నాను. మా పెద్దోళ్ళు 2-3 తరాలు గడిచిపోయి అందరూ చనిపోయారు. వాళ్ళకి ఇది 2వ తరం, మాకు తెలిసి ఇది 3వ తరం అనుకుంటున్నాము. అప్పటి నుంచి రైల్వే వాళ్ళు వస్తానే ఉన్నారు, వెళ్ళిపోండి అని చెప్తానే ఉన్నారు. అప్పటి నుంచి కూడా మాకు దాదాపు నాకు తెలిసి నాకు ఇప్పుడు 34 ఏళ్ళు. అప్పుడు నేను 7 ఏళ్ల వయసు అమ్మాయిని. అప్పటి నుంచి కూడా వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నా కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇక్కడ ఉండే ఇళ్లలో, అంటే మాలాంటి ఇళ్లలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా మార్చలేకుండా, ఎక్కడ కూడా మాకు ఫ్లాట్లు చూపించకుండా, ఎక్కడ కూడా మాకు సైట్ చూపించకుండా, ఇలాగే ఉన్న అధికారులు ఎంతో మంది గెలిచి ఉంటారు, పోయి ఉంటారు. నాకు అంత అవగాహన లేదు. అయినా గానీ అంటే ఈ రోజుటికి దాదాపు ఒక 34 ఏళ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మాకు అంత స్థలం చూపించలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన సంవత్సరం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు 2019 ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు జగనన్న కాలనీలు అని చెప్పి హౌసెస్ ఇచ్చారు. వాటిల్లో ఏమంటే ఒక మనిషికి 2.5 లక్షల లెక్కన మీకు పైన అమౌంట్ వస్తుంది, మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్ అప్పు చెప్పారు అనిల్ కుమార్ అన్న. పోయినసారి ఎలక్షన్ గెలిచినప్పుడు, ఇప్పుడు నారాయణ గారు గెలిచినప్పుడు కూడా మా వాళ్ళు అందరూ వెళ్ళి కూడా అడిగారు, సార్ ఆ బ్యాలెన్స్ పనులు చేస్తే మేము వెళ్ళిపోతామని. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. కానీ ఏంటంటే ఇక్కడ అలాగే ఆ మనోవ్యాధితోనే కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని మేము సక్రమంగా ఒక ఇల్లు 10,000 20,000 ఇచ్చి కూడా ఒక ఇల్లు పూరిల్లు కట్టుకునే స్థామత లేని పేదవాళ్ళం మేము. చాలా మంది మేము ఇలాగే నివాసం ఉంటున్నాము. కానీ ఏంటంటే మాకు ఇప్పుడు ఆ ఇల్లులన్నా మాకు రెడీ చేసిస్తే మాకు కొంచెం ఆదరవుగా ఉంటది. ఆ కిటికీలు, దళము, తలుపులు, బ్యాలెన్స్లు ఉన్న పెండింగ్ లో ఉండే పనులు అవి మాకు కానీ చేపిస్తే మాకు సంతోషంగా ఉంటది. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు అట్లా మీరు చేయలేకపోయినా కూడా మాకు ఏదైనా జిట్కో ఇల్లులు ఏదైనా శాంక్షన్ చేపించి ఈ పేదవాళ్ళకి మాకు కొంచెం కల్పిస్తే మాకు ప్రభుత్వం ఆదరవు చేసినట్టుగా ఉంటది. అది కాక ఏంటంటే ఇప్పటికిప్పుడు లేపేస్తాం, వెళ్ళిపోండి అని అంటే అందరం పాసి పని చేసుకునే వాళ్ళం. నెలకి 3,000 2,000 వస్తుంది. ఇంట్లో పిల్లలను సరిగా పోషించుకోలేక, భర్తలు అనారోగ్య పాలైపోయి, పెద్దవాళ్ళని సాకలేక ఎంతో ఇబ్బందులు పడతా జీవితం కొనసాగిస్తా ఉన్నాము. కాబట్టి మాకు అందరూ ఎవరైనా కూడా అందరూ మాకు న్యాయం చేయాల్సిందిగా, మా బర్మాషాలగుంట జనాలకు కావచ్చు, ఓల్డ్ చెక్ పోస్ట్ వాళ్ళకి కావచ్చు, రైలు కట్ట అంచునున్న పేదవాళ్ళకి కావచ్చు, అందరికి మాకు న్యాయం చేసే విధంగా చేయమని చెప్పి కోరుచున్నాం.